హే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే గ్రూప్ 2 మెయిన్స్ అయితే పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి న్యూస్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఇంకా నియర్లీ 100 days అయితే మనకైతే పోస్ట్ పోన్మెంట్ అయితే జరిగింది. అసలు ఈ పోస్ట్ పోన్మెంట్ గురించి మనకి సిద్దిక్ గారు అనే వాళ్ళు పోల్ పెడితే నియర్లీ 71% మాకు పోస్ట్ పోన్మెంట్ కావాలని చెప్పి, 29% మనకు పోస్ట్ పోన్మెంట్ వద్దు అని చెప్పి మనకి చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఈ 71% మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కేటగిరీ అంటే రీసెంట్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెడీ అయిన కేటగిరీ కొంతమంది, ఇంకా జాబ్ చేస్తూ ఉన్న కేటగిరీ కొంతమంది, ఇలాంటి వ్యక్తులు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ని అంత సీరియస్ గా తీసుకోకుండా ఇప్పుడు చూద్దాంలే, ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక అప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, ఎట్లా పోస్ట్పోన్ కాకపోతే అని చెప్పి లైట్ తీసుకుంటూ కొద్దిగా లైట్ గా చదివే వాళ్ళు కొంతమంది, ఎక్కువ మంది కేటగిరీ ఇందులో ఉండడం అయితే జరిగింది. నేను నా పర్సనల్ గా చూశాను. వన్ మోర్ థింగ్, ఇప్పుడు వచ్చేసి గ్రూప్ టూ మెయిన్స్ పోస్ట్ పోన్మెంట్ వల్ల జరిగే నష్టాలు ఏంటి, మీకు లాభాలు, ఇప్పుడు చదువుకోవడానికి టైం దొరుకుతుంది. అది కూడా ఎందుకు అడుగుతున్నారంటే, ఈ ఎకనామీ పేపర్ ఏదైతే ఉందో మనకి సర్వే బడ్జెట్ రావాలి కాబట్టి, ఇంటరిమ్ బడ్జెట్ ఉంది, మనకి ఇంకా బడ్జెట్ సర్వే రాలేదు కాబట్టి అది మళ్ళీ రిలీజ్ అయితే దాని నుంచి క్వశ్చన్స్ వస్తే హెవీగా వస్తాయి, మనం ఎకనామీ పేపర్ లాస్ అయిపోతాము, ఇంకా చదువుకోవడానికి టైం కావాలి అనే ఉద్దేశంతో ఆడడం అయితే జరిగింది. కాకపోతే ఈ ఎగ్జామ్ జూలై 28th మెయిన్స్ అని చెప్పారు కదా. ఇప్పుడు జూలై మాక్సిమం ఒక ఫస్ట్ వీక్ లోనో సెకండ్ వీక్ లోనో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఇంకా 10-15 days టైం ఉంటుంది. ఓకే, ఇంకా 10-15 days టైం ఉంటుంది. ఒక బడ్జెట్ సర్వే చదవడానికి ఇనఫ్. నీ కంప్లీట్ గా ఏమంటారు, దాని మీద కూర్చుంటే 3 days ఈజ్ ఇనఫ్. ఓకే, కంప్లీట్. ఎందుకంటే మీరు ఇప్పటివరకే లాస్ట్ ఇయర్ బడ్జెట్ చదివినారు, లాస్ట్ ఇయర్ సర్వే చదివినారు. ఇప్పుడు 3 days లో మనకి ఆ వాల్యూస్ మాత్రం అప్డేట్ చేసుకుంటాం. ఓకే, మనకి ఏదైతే న్యూమరికల్ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రం అప్డేట్ చేసుకుంటాం అనమాట. ఆ వాల్యూస్ అప్డేట్ చేసుకునేది పక్కన పెడితే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ ఉంటుంది, ఓవర్ ఉంటుంది. ఆ చాప్టర్ అంతా ఒకసారి స్కిమ్ రీడింగ్ చదివేస్తా ఉన్నట్టు, దాని నుంచే మెయిన్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత అగ్రికల్చర్ సెక్టార్ సంబంధించి, ఇండస్ట్రియల్ సెక్టార్ సంబంధించి, లేకపోతే ఇంకా కొన్ని సెక్షన్స్ ఉంటాయి అనమాట. ఆ సెక్షన్స్ అన్ని ఒక 300 పేజీలు మనకి రావడం అయితే జరుగుతుంది. అది జస్ట్ మనకి ఎక్కడ చదవాలి, ఏం చదవాలి అని తెలిస్తే చాలు, ఒక 3 days లో మనం అయితే ఇది ఫినిష్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇప్పటికే మనకి ఎప్పుడు November-December 23 నోటిఫికేషన్ వస్తే అక్కడి నుంచి 2-3 నెలలు మనకి ప్రిలిమ్స్ కి అవకాశం ఇస్తే, టైం ఇస్తే, ఆ ప్రిలిమ్స్ సిలబస్ కాబట్టి అది వదిలేసేయండి, అది డిఫరెంట్. ప్రిలిమ్స్ February 25 ప్రిలిమ్స్ జరిగితే రిజల్ట్స్ మనకి మార్చ్ ఇక్కడ ఏప్రిల్లో వచ్చేస్తే మనకి నియర్లీ ప్రిలిమ్స్ టు మెయిన్స్ మనకి 4 to 5 months దగ్గర అవకాశం అయితే ఉంది, టైం అయితే ఉండడం అయితే జరిగింది. ఎవరైతే మనకి 1:50 పేపర్ చూసి కంగారు పడి 1:50లో మనకి రాదు ఛాన్స్ అని చెప్పి వదిలేస్తున్నారు. తర్వాత 1:100 పొలిటికల్ రీసెంట్ ఏమంటారు, ఈ ఎలక్షన్స్ దృష్ట్యా 1:100 అయితే ఇచ్చారని, 1:100 ఆనవాయితీ అయితే లేదు. దాన్ని పట్టుకుని ఇప్పుడు వేరే ఎగ్జామ్స్ కూడా 1:100 తీసుకోవడం అయితే జరిగింది. కాకపోతే 1:100 అనేది ఇంతకుముందు లేదు ఏపీపీఎస్సీ. ఇంతకుముందు లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డేట్ చెప్పారంటే ఆ డేట్ కి ఫిక్స్ అయ్యేవాళ్ళు అనమాట. పోస్ట్పోన్మెంట్ లేదు, డిలే లేదు. కాకపోతే ఇప్పుడు ఇది అవకాశంగా తీసుకొని, ఎలక్షన్ టైం అవకాశంగా తీసుకొని ఇన్ని జరగడం అయితే జరుగుతుంది. కాకపోతే 4 to 5 months మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం రావడం అయితే జరిగింది. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే జాబ్ చేస్తూ చదువుకునే వాళ్ళు ఉన్నారో, లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్, అదే గవర్నమెంట్ జాబ్ చేస్తూ సచివాలయం ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. 4 to 5 months ఈజ్ నాట్ తక్కువ టైం అయితే కాదైతే అనమాట. ఇప్పుడు పోస్ట్పోన్ అడుగుతున్న వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. మేము ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాము, పాల్గొనలేకపోయినాము, ఇంకా మీరు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాము, పాల్గొనలేకపోయినాము అని చెప్పి మాకు టైం సరిపోలేదని చెప్పి వీళ్ళు ఆడడం అయితే జరుగుతుంది అనమాట. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఎగ్జామ్ వేసేది అన్ఎంప్లాయిడ్ కోసం. ఓకే, అన్ఎంప్లాయిడ్ కోసం. మరి మనకి ఎగ్జామ్ రాయడం ప్రతి ఒక్కరి హక్కు కాబట్టి, మనకి ఎగ్జామ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ రాసేదానికి అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. కాకపోతే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ షెడ్యూల్ ప్రిపేర్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు, అది జరగదు కూడా. ఓకే, కాకపోతే ఇప్పుడు ఎవరైతే మేము ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాము అది చెప్పినారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ కొట్టి ఉన్నారు, ఎగ్జామ్ జాబ్ చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళకి సమ్ నాలెడ్జ్ అయితే ఉంది, వాళ్ళు అనుకుంటే
ఇది కూడా చేయగలరు అనమాట. డైలీ వాళ్ళకి దొరికే టైమే డైలీ 4 hours టైం దొరుకుతుంది అనమాట. మాక్సిమం గట్టిగా ట్రై చేస్తే 4 hours to 5 hours టైం దొరుకుతుంది, లేకపోతే మినిమం 2 hours టైం దొరుకుతుంది. ఆ 2 to 4 hours టైంలో ప్రిపేర్ అయితే మనకి ఈ చేస్తుంటాం. వాళ్ళకున్న ప్రీవియస్ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి క్రాక్ చేయగలిగే సత్తా కూడా ఉంటది. ఆల్రెడీ మొత్తం ఇప్పుడు ఎవరు రాస్తున్నారంటే, కొత్తగా ఎగ్జామ్ జాబ్ చేస్తున్నారంటే వాళ్ళు ఈ జాబ్ కి ఆల్రెడీ మొత్తం ప్రిపరేషన్ అయిపోయి మా ఎగ్జామ్ వచ్చింది అనే ఉద్దేశంతోనే మళ్ళీ రాస్తుంటారు తప్ప, నేను ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, జాబ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు వేరే జాబ్ పోదాం, ఇది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కదా అని చెప్పి రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మాక్సిమం పోర్షన్ ఆల్రెడీ కోచింగ్ తీసుకొని మొత్తం నాకు ప్రిపరేషన్ అయిపోయి, అది కాకుండా వేరే జాబ్ కొట్టేసి మళ్ళీ ఆ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తూ చదువుకునే వాళ్ళే చాలా ఉంటారు అనమాట. వాళ్ళకి ఆల్రెడీ మనకి హిస్టరీ నాలెడ్జ్ ఉంటుంది, పాలిటీ నాలెడ్జ్ ఉంటుంది. పాలిటీ నాలెడ్జ్, హిస్టరీ ఎప్పుడూ ఉంటుంది. మనకి ఎప్పుడు అప్డేట్ అయ్యిందంటే ఈ ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త సబ్జెక్టు, ఇది వ్యాస్ట్ సబ్జెక్టు. వ్యాస్ట్ సబ్జెక్ట్ ఎవరికండి? ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరికైనా వ్యాస్ట్ సబ్జెక్టే. నీకైనా కొత్తనే, నాకైనా కొత్తనే, ఎవరికైనా కొత్తనే. మరి దీన్ని చూపించి పోస్ట్‌పోన్‌మెంట్ అడిగితే అది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎకనామీని చూపించి పోస్ట్‌పోన్‌మెంట్ అడిగితే అది ఎంతవరకు కరెక్ట్? అది ఎందుకంటే ఇది నోటిఫికేషన్ వచ్చేసి మాక్సిమం 5 years అయిపోయింది. 5 years నుంచి అదే అశోక్ నగర్ లో, అదే హైదరాబాద్ లో కూర్చొని చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా స్టడీ సర్కిల్లో, చాలా లైబ్రరీస్ లో, ఇలా చాలా యూనివర్సిటీల్లో అలా చదువుకుంటూ ఈ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ పోస్ట్‌పోన్‌మెంట్ ఈ ఎగ్జామ్ చదవడమే చాలా డిలే. ఇప్పుడు చూడండి, డిఎస్సి, ఓకే, డిఎస్సి ఇప్పుడు 30వ తారీఖు నోటిఫికేషన్, ఇప్పుడు జూన్ 30వ తారీఖు నోటిఫికేషన్, డిసెంబర్ 10వ తారీఖు అపాయింట్మెంట్. విత్ ఇన్ 5 months లో మనకి కంప్లీట్ ప్రాసెస్ అయితే జరిగిపోతుంది. ఇట్లా మనకి ఎప్పుడైనా సరే ఒక డేట్స్ ఇచ్చినారంటే ఆ డేట్స్ ప్రకారం కరెక్ట్ గా ఎగ్జామ్ అయితే జరుగుతుందో దాని తగ్గట్టు వాళ్ళ లైఫ్ ప్లాన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఏపీపీఎస్సీకి అయితేనేమి, లేకపోతే గవర్నమెంట్ కి అయితేనేమి. మీరు చెప్పారంటే అది ఆ మాటే శాసనం అన్నట్టు. ఆ డేటే శాసనం, ఎన్ని వచ్చినా కానీ కండక్ట్ చేసి తిరుగుతాం, ఎన్ని వచ్చినా కానీ అపాయింట్మెంట్ ఇచ్చి తిరుగుతాం అని చెప్పి ఏదైతే అవకాశం ఉంటుంది. ఇది రాసిన తర్వాత పేపర్ టఫ్ వచ్చిందనో, పేపర్ టఫ్ కష్టంగా వచ్చిందనో, లేకపోతే ఇంకోటి జరిగిందనో 1:100 తీయాలని, లేకపోతే వేరే కాజెస్ వలన నేను పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోతే ఒక సంవత్సరము, ఒక నోటిఫికేషన్ 3-4 ఏళ్ళు పట్టే సమయం ఉంది. 3-4 ఏళ్ళ టైం అనేది ఒక వ్యక్తి జీవితంలో 3-4 ఏళ్ళ టైం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. ఓకే, ఆ 3-4 years లో ఎంతో వాళ్ళు సాధించవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ వెయిటింగ్ లో పెడితే ఆ వెయిటింగ్ పీరియడ్ లో ఎంతో జీవితం కోల్పోయి ఉండొచ్చు కూడా. కాబట్టి లైఫ్ ని తొందరగా సెట్ చేసుకునే అవకాశం ఉండాలి అంటే పోస్ట్‌పోన్ ఉండకూడదు. నా పర్సనల్ ఒపీనియన్. ఈ పోస్ట్‌పోన్‌మెంట్ ఉండకూడదు. సార్ మళ్ళీ పోస్ట్‌పోన్‌మెంట్ లేకపోతే మీరు ఎట్లా చదవాలి? ఒక నేను ఫాలో అయ్యే, నాకు తెలిసిన ఫేమస్ కోట్ ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మీకు రూమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు సర్దాలి, లేకపోతే మీ ఇల్లు క్లీన్ చేయాలి అని చెప్పి, మీ రూమ్ సర్దాలి, మీ రూమ్ క్లీన్ చేయాలి అని చెప్పి మీకు ఒక 30 days టైం ఇచ్చామనుకోండి. ఏం చేస్తారు? ఆ 30 days టైం ఉంది కదా అని చెప్పి నిదానంగా చేద్దాంలే అని చెప్పి మీదకి వచ్చినప్పుడు ఒక 3-4 days ముందు అలా చేసి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అదే మీకు ఈ రోజే క్లీన్ చేయాలా, మీకు ఇచ్చేది ఒక రోజే, మీకు ఇచ్చేది 24 hours, రేపు చూసే లోపల మొత్తం క్లీన్ ఉండాలంటే మీలో ఎఫిషియన్సీ, ఎక్కడ లేని ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. ఓకే, ఆ నెగ్లిజెన్స్ అంతా పక్కకి వెళ్ళేసి మీలో ఎక్కడ లేనంత ఎఫిషియన్సీ వచ్చేసి ఆ ఎఫిషియన్సీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసేసి మీరు ఆ ఒక్క రోజులోనే పని మొత్తం ఫినిష్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు కాబోయే గ్రూప్ 2 ఆఫీసర్స్, కాబోయే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇప్పుడు రేపు పొద్దున ఎక్కడలేనంత బర్డెన్ తీసుకొచ్చి నెత్తి మీద పెడతారనమాట. ఇది చేయాల్సిందే, ఇది డెడ్ లైన్ ఇస్తారు, ఈ డేట్ లోపలే జరగాల్సిందే. మనకి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోండి, హౌసింగ్ కాలనీస్ ఉన్నాయి కదా, టార్గెట్ ఇచ్చేవాళ్ళనమాట. బేస్మెంట్ లెవెల్ మీరు చేయాల్సిందే, ఓకే, రూఫ్ లెవెల్ మీరు చేయాల్సిందే, కంప్లీట్ చేయాల్సిందే. ఈ డెడ్ లైన్ లోపల మీకు పర్సెంటేజ్ ఎంత, మీకు కలెక్టర్స్ నుంచి డైరెక్ట్ గా ఫోన్ వస్తుంది, డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ గా మీరు మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, మీకు సంబంధించిన మీ టార్గెట్ ఎందుకు మీరు ఫినిష్ కాలేకపోతున్నారు, ఎందుకు మ్యాపింగ్ చేయలేకపోతున్నారు, మీరు ఎన్ని కారణాలు చెప్పినా అనమాట. ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ ఇప్పటి నుంచి డెవలప్ చేసుకోవాలా. నాకు తక్కువ టైం ఇచ్చినప్పుడు ఎక్కువ సిలబస్ ఉంది, ఎక్కువ టార్గెట్ ఉంది, ఎట్లా ఫినిష్ చేయాలని చెప్పి ఒక ఆర్గనైజ్డ్ ప్లానింగ్, సొంతంగా ప్లానింగ్ చేసుకొని అట్లా ముందుకు పోయి ఆ లక్షణం ఇక్కడి నుంచి డెవలప్ చేసుకోవాలి. అంతేగాని మనకి పోస్ట్‌పోన్‌మెంట్ కావాలి అది ఎవరికి ఉపయోగపడుతుందండి? ఎవరికి ఉపయోగపడుతుంది? కోచింగ్ సెంటర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా మీరు ఎవరైతే ఎంప్లాయిడ్ అయితే ఎవరున్నారో, ఎంప్లాయ్మెంట్ ఉండి ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప రెగ్యులర్ గా అన్ఎంప్లాయిడ్ అయితే ఎవరున్నారో, ఇప్పుడైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకైతే అసలు దీనివల్ల ఉపయోగం అయితే లేదు. మీరు ఇంకా నెగ్లిజెంట్ గా తయారవుతారు. చూసుకోండి, నెగ్లిజెంట్ గా తయారవుతారు. ఇప్పటికే పోస్ట్పోన్మెంట్ కావాలా వద్దా, కావాలా వస్తుందా రాదా అని చెప్పి ఎప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచి మే మిడ్ వీక్ నుంచి ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పర్సనల్ గా చూస్తే నాకు పర్సనల్ గా తెలుసు కూడా. ఓకే, ఎనీవే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఈ ఎగ్జామ్ మ్యాక్సిమం వచ్చేసి సెప్టెంబర్ ఆర్ నవంబర్ లో ఏమంటారు అక్టోబర్ ఆర్ నవంబర్ లో మెయిన్స్ అయితే జరిగేదానికి అవకాశం అయితే ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు డిఎస్సి కానీ డివైఓ కానీ దాని ముందు వెనకాల పడే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ సీరియస్ గా ప్రిపేర్ కండి. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఆలోచించొద్దు. మీరు ఇప్పటికే ఇంకా ఈ జాబ్ కి ఇప్పుడు టైం ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ లో కొట్టేసుకొని వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ గ్రూప్ 2 నెక్స్ట్ ఇయర్ లో గ్రూప్ 2 ఉండదని కాదు, అది ఉంటుంది. అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అది మళ్ళీ మీరు ఇప్పుడు పోస్ట్పోన్మెంట్ చేయాలని చెప్పి లాస్ట్ వరకు వచ్చేసి ఇక్కడ నెగ్లిజిబుల్ చేసి ఇది అయిపోయింది కదా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఉంది కదా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ చూసుకున్నాను అని చెప్పి ట్రై చేసి అలా మాత్రం వద్దు. ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో క్యాండిడేట్స్ వాళ్ళు రాయండి. ఓకే, మాక్సిమం మీ ఎఫర్ట్స్ అన్ని పెట్టండి. వాళ్ళకు ఉంటుంది కానీ ఛాన్స్ ఆల్రెడీ 5 years నుంచి 3 years నుంచి 2 years నుంచి ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ మీదే మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు. ఫైన్, ఎనీవే, ఆల్ ది బెస్ట్. జై హింద్.